అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయ్. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. ఇంతవరకు ఎవరు చేయలేదనే అనుకుంటున్నాను. ఈరోజు మనం చేపలతో మష్రూమ్స్ కలిపి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఒక రకంగా వెయిట్ లాస్ రెసిపీ అండి. ఫిష్లో కూడా మష్రూమ్స్లో కూడా చాలా పోషక పదార్థాలు ఉంటాయండి. నేను 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి అర్ధ కేజీ ఫిష్ అండి. బొచ్చె చేప తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేయించిన తర్వాత నడుము ముక్కలు మాత్రమే పక్కకు తీసి పెట్టుకొని వాటికి ఉప్పు కారము వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 చిన్న టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 4, 5 పచ్చిమిర్చి, ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా స్టవ్ మీద వెడల్పు పాత్ర ఒకటి పెట్టుకొని దాంట్లో మీకు సరిపడినంత నూనె, నేనైతే 2 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించానండి. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేశాను, కొద్దిగా పచ్చిమిర్చి వేశాను. అవి 2 బాగా వేగుతున్న టైంలోనే కొబ్బరి, గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా వేసి బాగా వేయించానండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసి పైకి కిందకి కదుపుతూ గంటి పెట్టకుండా వాటిని మసాలా అంతా పట్టేట్లుగా కదుపుకొని బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ చేప ముక్కల్లో కారం వేశానండి. నేను ఇంకా కారం వేయట్లేదు. మీకు అవసరం అనుకుంటే 1 స్పూను కారం వేసుకోవచ్చండి. కొంచెం ఘాటుగా బాగానే ఉంటుంది. ఇలా చేప ముక్కల్ని కొంచెం మసాలా వేగిన తర్వాత మసాలా గిన్నె కొద్దిగా తొలిపి కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఆ వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా గిన్నెను కదిపి చేప ముక్కలు వాటర్లో మునిగేట్లుగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పైన మష్రూమ్స్ని పెట్టండి. నెమ్మదిగా ఒక్కొక్కటి పేర్చి చేప ముక్కల పైన పెట్టండి. బాగా రఫ్గా కలపొద్దండి. లైట్గా సింపుల్గా అలా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ మష్రూమ్స్ వలన ప్రయోజనాలు ఏంటంటే వీటిలో పొటాషియం ఉంటుందండి, ప్రోటీన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, అలాగే భాస్వరం ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫైటో కెమికల్స్ ఉంటాయండి. విటమిన్ సి ఉంటుంది, బి విటమిను, డి విటమిను ఉంటుందండి. అనేక పోషకాలు, ఎంజైమ్స్ ఉంటాయండి. అలాగే కాల్షియం ఉంటుంది. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గటానికి మష్రూమ్స్ చాలా యూజ్ అవుతాయండి. ఇంకా చేపలైతే చెప్పక్కర్లేదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, B2, రిబోఫ్లోవిన్, కాల్షియము ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయండి. ఇలా మష్రూమ్స్తో కలిపి మీరు ఫిష్ను వండుకున్నట్లయితే చాలా పోషక పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. ఈ ముక్కల్ని, ఈ మష్రూమ్స్ని మనం రోజు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకొని తింటే వెయిట్ లాస్ అవుతామండి. తప్పకుండా ఈ కర్రీ మీరు కూడా చేసుకొని ఎట్లా ఉందో నాకు తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.